ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. వాల్మీకి మహర్షి అనుగ్రహించిన శ్రీమద్ రామాయణంలో బాలకాండని అనుసంధానం చేసుకుంటున్నాం. ఈ బాలకాండలో ముందుగా సంక్షేప రామాయణము అని ఒక 100 శ్లోకాల వరకు చెప్పారు. అవి నారద మహర్షి వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నకి జవాబుగా చెప్పినటువంటివి. వాల్మీకి మహర్షి ఈ ప్రశ్న వేసింది ఏమిటి? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రతః అంటూ ఈ లోకంలో ఈ కాలంలో గుణవంతుడు వీర్యవంతుడు మొదలైనటువంటి 16 గుణాలను చెప్పి అటువంటి నరుడు ఎవరున్నారు అని ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి సమాధానంగా ఆ గుణాలను గురించి చెప్తున్నారు. ఇక్కడ సంక్షేప రామాయణంలో నారద మహర్షి ఇటువంటి గుణాలు ఉన్నవాడు అని చెబుతూ ఆ వ్యాఖ్యాతలు మనకి ఈ గుణాలకు ఉన్నటువంటి అర్థమేమిటి అనే దాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. అందులో మనం 14 గుణాల వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు 15వ గుణం అనసూయక అని. ఈ అనసూయక అంటే అసూయ లేనివాడు అని అర్థం. అసూయ అంటే ఒకని దగ్గర మంచి గుణం ఉందండి, ఆ మంచి గుణాన్ని చెడ్డ గుణంగా భావించి దాన్ని ఆనందించలేడు. ఆ మంచి గుణం ఉన్నది కదా, వాడు మంచివాడు అని ఆ గుణాన్ని చూసి ఆనందపడాలి. కానీ ఆనందించకుండా ఇటువంటి గుణం ఉన్నవాడు అని దాన్ని అభినందించలేడు, ఇంకా దోషంగా భావిస్తాడు. అంటే ఎదుటి వారిలో ఉన్న మంచి గుణాన్ని చూసి ఓర్వలేకపోవడం ఏదైతే ఉన్నదో అది అసూయ. ఓర్వలేక మంచి గుణాన్ని దోషంగా చెప్తూ ఉంటారు అసూయాపరులైనటువంటి వారు. కానీ రామచంద్రుడు అలాంటి వాడు కాదు. తాను అరణ్యానికి పోవడానికి కారణమైనటువంటి భరతుడు సైన్యంతో మంత్రులతో ఆ చిత్రకూటానికి వస్తున్నారు. వచ్చేటప్పుడు లక్ష్మణస్వామి చూస్తారు చెట్టుపైకి ఎక్కి, భరతుడే వస్తున్నాడు అని ఆ భరతుణ్ణి దూషిస్తారు లక్ష్మణస్వామి. ఇంకా ఆయన చంపేయాలన్నట్లుగా హింసించడానికి సిద్ధపడతారు లక్ష్మణస్వామి. అప్పుడు రామచంద్రమూర్తి ఆ భరతుడికి తనపై ఉన్నటువంటి ప్రేమని ప్రశంసిస్తూ, అవసరమైతే ఇదిగో లక్ష్మణ, నాకే కాదు నీకేమన్నా ఇచ్చేస్తాడు భరతుడు రాజ్యాన్ని, సరే అని భరతుని యొక్క స్వభావాన్ని ప్రశంసిస్తారు. ఇప్పుడు తను అడవులకి రావడానికి కారణం భరతుడే. అయినా సరే అటువంటి వాడిలో గుణాన్ని ప్రశంసించేటటువంటి, మంచి గుణాన్ని ప్రశంసించేటటువంటి స్వభావం కలిగిన వారు రామచంద్రమూర్తి. ఒకనాడు గోదావరి నదికి వెళ్తుంటారు రామలక్ష్మణులు ఇద్దరు. వెడుతూ ఉంటే దారిలో లక్ష్మణస్వామి భరతుణ్ణి ప్రశంసిస్తూ కైకేయిని దూషించడానికి ఉపక్రమిస్తారు. అప్పుడు శ్రీరాముడు అంటారు, నతే అంబా మధ్యమా తాత గర్హితవ్య అంటూ. అంటే మన నడిమి తల్లి అయినటువంటి కైకేయిని నువ్వు నిందించవద్దయా ఓ లక్ష్మణ అని అంటారు. ఇటువంటి అసూయారాహిత్యము ఉండాలి ముఖ్యంగా మానవుడికి. అలా శ్రీరామచంద్రమూర్తి తన నడవడి చేత నిరూపించారు. ఆ విధంగా భగవంతుని యందు కూడా ఇటువంటి గుణం కనపడుతుంది. అది ఎట్లా అంటే, జీవుల మీద భగవంతుడికి అసూయ ఎప్పుడూ ఉండదు. జీవుడు చేసే దోషాలలో గుణాలు ఎక్కడైనా ఉన్నాయేమో అని వెదికి ఆ గుణాన్ని బట్టి అతనికి తర్వాత వచ్చే జన్మలు మంచి మంచివిగా ఇస్తూ ఉంటాడు. ఎన్నో పాపకర్మలు ఎప్పటి నుండో చేస్తున్నటువంటి వారు స్థావరాలుగా పశుపక్ష్యాదులుగా పుడుతూ ఉంటారు. అట్లా ఉండేటటువంటి ఆ జీవుడు మనుష్యుడిగా రావటానికి కారణం భగవంతుని యొక్క అసూయారాహిత్యం. అంటే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు తనకి సహజంగా నీడనివ్వటం అనేది స్వభావం. నీడ ఇచ్చిన
అటువంటి నీడయందు మహాపురుషులు గనక కూర్చుని సుఖిస్తే అబ్బా హాయిగా ఉందండి, చాలా చల్లగా ఉంది, చాలా నిద్ర వచ్చేటట్టు సుఖంగా ఉందండి అని ఆనందపడి సుఖించి వెళ్ళిపోతారనుకోండి, అది ఒక పుణ్యంగా స్వీకరిస్తాడట స్వామి. చెట్టుకు నీడనివ్వటం స్వభావం, కానీ ఆ నీడలో సత్పురుషులైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు కూర్చుని ఆనందాన్ని పొందితే అదిగో దాన్ని ఆ చెట్టుకి ఇటువంటి సత్పురుషులకి నీడనిచ్చినటువంటి పుణ్యాన్ని ఆపాదించి తాను దాని లెక్కలో వేస్తాడు. ఆ విధంగా ఆ జన్మకి ఈ చెట్టుగా కాకుండా వచ్చే జన్మలో మంచి జన్మను వచ్చేటట్లుగా చేస్తాడు. మరి అలాగే పర్వతం ఒకటి ఉంటుంది, ఆ పర్వతం కదలకుండా ఉండేది, అందులో ఒక రాయి ఉందనుకోండి, ఆ రాయి కూర్చోవడానికి వీలుగా ఉంది. ఆ పుణ్యపురుషులైనటువంటి వారు, యోగ్యమైనటువంటి వారు వచ్చి దాని మీద కూర్చున్నారనుకోండి, అప్పుడు ఆ స్థావర శరీరంలో ఉన్నటువంటి జీవుడికి అంతకన్నా ఉత్తమమైన జన్మని ప్రసాదిస్తాడు స్వామి. అంటే మహాపురుషులు అధివసించడానికి వీలుగా ఆ శిల ఉన్నది, అందుకు కూర్చున్నారంతే. అంతే తప్ప తాను నేను శిలగా ఈ కూర్చోవడానికి వీలుగా ఉండాలి అని అది ఉండలా. అట్లా ఉన్నా సరే భగవంతుడు దాని యందు మంచి ఆ పుణ్యాన్ని ఆపాదించి తర్వాతి వచ్చే జన్మని మంచి జన్మని ఇస్తారట. అలా ఉత్తమమైనటువంటి జన్మని ప్రసాదిస్తాడు. మరి మనుష్య జన్మ వచ్చింది ఇలాంటి పుణ్యం చేతనే. వచ్చిన తర్వాత తాను తామస గుణం కలిగిన వాడై, రాజస గుణం కలిగిన వాడై భగవంతునికి దూరంగా వెళ్ళిపోయి పాశవికమైనటువంటి ప్రవృత్తితో జీవించే వాళ్ళు ఉంటారే, వాళ్ళు కూడా వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళకి తెలియకుండా ఒక మంచి జరిగింది అనుకోండి, అప్పుడు దాన్ని కూడా భగవంతుడు గుణంగా స్వీకరిస్తాడు. దేవాలయానికి వెళ్ళాలని ఉండదు వాడికి, ఏదో దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటటువంటి ఒక పని ఏదో జరిగింది వాడికి, ఏదో ఎవరింటికో స్నేహితుడింటికో ఎక్కడికో వెళ్ళాల్సి ఉంటుంది. ఆ స్నేహితుడింటికి వెళ్ళేటప్పుడు దారిలో దేవాలయానికి ప్రదక్షిణ చేస్తూ ప్రదక్షిణ మార్గంగా వెళ్ళవలసి వస్తుంది, వెళ్ళాడంతే. అంతే తప్ప దేవాలయానికి ప్రదక్షిణ చేయాలని వెళ్ళలేవాడు. అయినా నా గుడి చుట్టూ వీడు ప్రదక్షిణం చేశాడు కాబట్టి వీడికి మంచి జన్మ వచ్చేటట్లుగా చేస్తాడు, అది మంచి గుణంగా స్వీకరిస్తాడు. ఏమండి, అంతేకాకుండా తన బంధువులు పుత్రులు ఉంటారు కదా, వాళ్ళ యందు చాలా ఎక్కువ ప్రీతి ఉంటుంది. అలా వాళ్ళ పేర్లు పిలిచేటప్పుడు అవి కనుక భగవన్నామాలైనవి అనుకోండి, ఓ మాధవ, ఓ కేశవ అని ఏదన్నా రామ కృష్ణ అని ఉంటాయి కదా బంధువులలో పేర్లు, అలా పిలిచాడు అనుకోండి, వాడికి రాముడి పేరు కానీ కృష్ణుడి పేరు కానీ తలవాలనేం లేదు, కానీ తన బంధువుకు ప్రీతి అయినటువంటి వాడు కాబట్టి ఆ బంధువుని ఆ పేరు పెట్టి పిలిచాడు. అందుచేత ప్రయత్నం లేకుండా భగవన్నామోచ్చరణ జరిగింది. అయినా సరే ఎవరికో ఒకరి అలా కూడా ఒక పుణ్యాన్ని ఆపాదిస్తాడు స్వామి. అలా భగవంతుడు ఒక మంచి ఉన్నా సరే దాన్ని దోషంగా తలచడండి. అటువంటి స్వభావం మానవుడు అలవర్చుకోవాలి. మానవత్వాన్ని నిలుపుకోవటానికి మానవుడు జన్మించి తన ఆచరణ చేత లోకాన్ని దిద్దుబాటు చేయటానికే భగవంతుడే నరుడిగా ఈ లోకంలో ఈ కాలంలో ఉన్నాడు అని వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నకి నారద మహర్షి సమాధానంగా శ్రీరామాయణాన్ని సంక్షేపంగా చెప్పారు. అదే సంక్షేప రామాయణం. ఇక ఇందులో 16 గుణములు కలవాడు ఎవరు అని ప్రశ్న వేశారు. అలా ప్రశ్న వేస్తే ఆ నారద మహర్షి సమాధానం చెప్తున్నారు. నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి రావటం ఎందుకు వచ్చారు ఆయన అంటే, శ్రీరామాయణాన్ని ఈ లోకంలో ప్రవర్తింప చేయడానికే. వాల్మీకి ప్రశ్నని అనుసరించి ఆ భగవంతుడే ఈ లోకంలోకి శ్రీరాముడిగా వచ్చి ధర్మాన్ని ఆచరించాడు, ఆయనే శ్రీరాముడు. అటువంటి గుణాలు కలిగిన వాడు అని తెలిసినవాడు అవడం చేత వాల్మీకి మహర్షి అడిగినటువంటి గుణాలు ఉపనిషత్తులలో ఏ విధంగా అయితే ప్రతిపాదింపబడ్డాయో అటువంటి కళ్యాణ గుణములే
అవి అవి ఇప్పుడు శ్రీరాముని యందే ఉన్నాయి అని సంపూర్ణంగా తెలిసినటువంటి వారు నారద మహర్షి. అంటే అంతరంగా బ్రహ్మతత్వాన్ని, బాహ్యంగా రామతత్వాన్ని నిరూపిస్తూ నారద మహర్షి వాల్మీకి మహర్షి యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్తున్నారు. ఇలా నీవు చెప్పినటువంటి గుణాలు 16 ఉన్నాయి. ఈ 16 లెక్కించడానికి వీలుగా ఉన్నాయి. కానీ ఒక్కొక్క గుణములో చాలా గుణాలు చేరి ఉండటానికి అవకాశం ఉంది. అయితే అందులో ఏ ఒక్క గుణం కూడా ఇటువంటిది అని నిరూపించడానికి చేత కాదు. ఆ గుణాలు అనేకములు, దుర్లభములు అన్నాడు స్వామి నారద మహర్షి. దుర్లభములు అన్నాడండి. అంటే ఇటువంటి గుణాలు కలిగిన వారు ఎవరు ఉండరు అని. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తం శ్రూయత నరః అని. అంటే అనేకము. వాల్మీకి ప్రశ్నిస్తే బహవః అని అన్నారు, అనేకములు అని. అటువంటి మరి గుణములు కలిగిన వాడు దుర్లభుడు అని అన్నారు. ఎందుకన్నారు దుర్లభుడు? ఇక్కడ రాముడు కనపడుతున్నాడు కదా అటువంటి వాడు. కానీ దుర్లభుడు అనటంలో ఏమిటి స్వారస్యం అంటే, ఈ గుణాలు వేదాంత వేద్యుడైనటువంటి పరమ పురుషుడికి చెందినవే అని నారద మహర్షి గ్రహించినట్లుగా మనకు తెలుస్తోంది ఇక్కడ. ఏమంటే ఒక్క భగవంతునికి ఒక్క ఆనంద గుణాన్ని, భగవంతుడికి ఉన్నటువంటి ఒక్క ఆనంద గుణాన్ని ఇంత అని చెప్పాలి అని తైత్తరీయ ఉపనిషత్తులో ఆనందవల్లిలో ప్రారంభం చేస్తుంది ఆ ఉపనిషత్తు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని. అంటే మాటకి మనసుకి అందనటువంటిది ఆ భగవంతుని ఆనందము అని విరమించేసింది, ఇంకా చెప్పాల ఇంత అని. కాబట్టి దుర్లభము అని నారద మహర్షి చెప్పారు. ఇక వాల్మీకి ప్రశ్న బాహ్యంగా నరుణ్ణి గురించి, లోపలేమో పరుణ్ణి గురించి, అంటే పరమాత్మని గురించి. ఈ విధంగా స్వామి నారద మహర్షి వాల్మీకి మహర్షికి పరాత్పరుణ్ణి గురించి తెలియజేస్తాను అంటూ, నరుడిగా అవతరించిన పరాత్పరుణ్ణి గురించి తెలియజేస్తాను వినమని నారద మహర్షి ఉపక్రమించారు. ఇక్ష్వాకు వంశంలో అందరూ కీర్తించేటటువంటి వాడై రాముడు అనే పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి ఒక నరుడు ఉన్నాడు. ఆయన ఇక్ష్వాకు మహారాజుకి, ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి వాడు. ఇక్ష్వాకు వైవస్వత మనువుకి ప్రథమ పుత్రుడు. అయితే ఆయన చాలా కాలం శ్రీహరిని ఆరాధించారు. ఆరాధించితే ఆ భగవంతుడు అనుగ్రహించి ఇక్ష్వాకు మహారాజుకి తన యొక్క మూర్తి తానే సంకల్పించి అందులో తాను ప్రవేశించి ఆ మూర్తిని ఇక్ష్వాకు మహారాజుకి ఇచ్చారు. ఆ మూర్తియే ఇప్పుడు మనం చూసేటటువంటి శ్రీరంగంలో వేంచేసి ఉన్న రంగనాథుడు. అందుచేత ఇప్పుడు శ్రీహరిని యందు భక్తి కలిగిన వారు ఇక్ష్వాకు మహారాజు కాబట్టి ఆ వంశంలో తాను అవతరించాలి అనుకున్నారు. అలా సాక్షాత్తు సకల జగత్తుకి కారణమైనటువంటి వాడు ఆయన ఇదిగో ఇది నా వంశము అని చెప్పుకోవటానికి వీలుగా ఆ వంశంలోకి వస్తున్నారు. ఇదే సౌశీల్యం, భగవంతుని యొక్క సౌశీల్యం ఇదే. అంటే సకల జగత్తుకి కారణమైన వాడు ఒకరి వంశంలో జన్మించిన వాడు అని చెప్పుకోదగినట్లుగా జన్మించటం అనేది ఏదైతే ఉన్నదో అది భగవంతుని యొక్క సౌశీల్యం. దీన్నే గుణవాన్ కహ, గుణవంతుడు ఎవరు అని ప్రశ్నించారు వాల్మీకి మహర్షి. తనకి 1000 పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లు తన పేర్లే అయినా రాముడనే పేరు కలవాడు అయినాడు. ఇలా రామ అంటే ఆనందమును కలిగించువాడు అని అర్థం, ఆనందమును కలిగినవాడు అని కూడా అర్థం. అలా అటువంటి రాముడు ఇక్ష్వాకు వంశంలో అవతరించాడు. ఆ రామచంద్రమూర్తి ఎటువంటి వాడు అంటే నియతాత్ముడు,
ఎప్పుడూ కూడా మారని స్వభావం కలిగిన వాడు. ఇంకా మహావీర్యుడు, అంటే ఊహించడానికి కూడా శక్యం కానిటువంటి విచిత్రములైన అనేకములైనటువంటి శక్తులు కలిగిన వాడు. ఇంకా రామచంద్రమూర్తి ద్యుతిమంతుడు, అంటే ప్రకాశం కలిగిన వాడు. ఇంకా జ్ఞానస్వరూపుడు, జ్ఞానము కలిగినటువంటి వాడు, ఆనంద స్వరూపుడు. ఇంకా ఇలా అటువంటి రామచంద్రమూర్తి ఈ లోకంలో నరుడిగా, అంటే శ్రీమన్నారాయణుడే రాముడిగా అవతరించాడు అని వాల్మీకి మహర్షి చెప్తున్నారు. అలా వాల్మీకి మహర్షికి నారద మహర్షి చెప్తున్నారు. వాల్మీకి మహర్షి ప్రశ్నించినటువంటి ప్రశ్నలో ఉపనిషదార్థాలు అంతర్గతంగా, బాహ్యంగా మానవ జీవితాన్ని తెలియజేసేటటువంటి శ్రీరామతత్వం, ఇవి రెండూ వివరిస్తున్నారు నారద మహర్షి. కనపడుతుంది అలాగా. ఇప్పుడు ఈ విధంగా రాముని యొక్క గుణాలను వర్ణించి, ఆత్మగుణాలని, ఇక ఆ రాముని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నారు నారద మహర్షి. అతని యొక్క స్వరూపం ఎలా ఉంది అన్నదానికి చెప్తున్నారు. ఏమని? ఇక్ష్వాకువంశ ప్రభో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యో ధృతిమాన్ వసి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రుదరిందమః అజానుబాహు సుశిరాసులలాట సువిక్రమః సమస్సమ విభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ధర్మజ్ఞస్య సత్యసంధస్య ప్రజానాం చ హితేరతః యశస్వీ జ్ఞాన సంపన్న శుచిర్వస్య సమాధిమాన్. ఇవన్నీ కూడా స్వామి యొక్క, శ్రీరామచంద్రుని యొక్క అవయవ సౌందర్యాన్ని వర్ణన చేస్తున్నారు. ఎట్లా ఉన్నాయి ఆయన అవయవాలు అంటే, అతని యొక్క స్కందములట, అంటే భుజశిరస్సులు చాలా విశాలంగా ఉన్నాయట. బాహువులు గుండ్రంగా బలిసినవై చాలా బొద్దుగా ఉన్నాయట. తర్వాత మెడ శంఖంలాగా రేఖలతో విరాజిల్లుతూ ఉంటుందట. వక్షస్థలం విశాలంగా ఉంటుందట. ఇంకా బాహువులు పొడవుగా మోకాళ్ల వరకు వేళ్లాడుతూ ఉంటాయట. శిరస్సు పెద్దదిగా ఉంటుందట, అందంగా ఉంటుందట. నుదురు విశాలంగా ఉంటుందట. అటువంటి సుందరమైనటువంటి రూపం చూసేవారిని ఆకర్షించేదిగా ఉంటుంది. ఆ అవయవాలు కూడా ఇంత పరిమాణము ఉంటే ఎంత అందంగా ఉంటాయో అంత పరిమాణంలో ఉంటాయి. ఒకటేమో అంటే ఒక అవయవం పొట్టిగా, ఒక అవయవం పొడువుగా అలా ఉంటే చూడ్డానికి వికారంగా ఉంటుంది. అలా కాకుండా ఏ అవయవం ఎంత పరిమాణంలో ఉంటే ఆ రూపం అందంగా ఉంటుందో అంతంత పరిమాణం కలిగినటువంటి శరీరం. ఇంకా మంచి రంగు, చూసేవారికి ఆకర్షించేటటువంటి ఆ మెరుపు. ఇంకా ఎదిరించడానికి ఎవరైనా శత్రువులు వస్తే అటువంటి శత్రువుల్ని తపింపచేయజాలినటువంటి ప్రతాపము కలిగినటువంటి వాడు రామచంద్రుడు. ఎంతటి ప్రతాపం అంటే, వేసవిలో, మంచి మండు వేసవిలో మధ్యలో నిలబడి శరీరం మీద ఏ వస్త్రం లాంటిది కూడా ఏమీ లేకుండా ఉంటే ఎలాగైతే నిలబడి ఉండలేమో, అలాగా రాముని యొక్క ప్రతాపం అనేటటువంటి అగ్ని ముందు ఎవ్వరూ కూడా నిలబడలేరు. ఈ విధంగా ఆకర్ణాంతములు ఆయన యొక్క నేత్రాలు ఏమి విశాలంగా ఉంటాయట. దీర్ఘముఖం, దీర్ఘాలు అవి. ఇంకా కాంతివంతములుగా ఉంటాయట. ఈ విధంగా శారీరముగా సర్వాంగ సుందరుడు శ్రీరాముడు. ఇంకా గుణముల చేత శ్రీరాముడు అందగాడే అని ఈ విధంగా చెప్తున్నారు. ఇంకా ఆశ్రితుల్ని ఆకర్షించడానికి కావలసిన గుణాలు చెప్తున్నారు. ఏమిటి ఆశ్రితులు అంటే, తనని ఆశ్రయించిన వారికి మేలు చేయగలిగేటటువంటి గుణాలు తనలో ఉండాలి. అందుకని ఆ గుణాలు ఏంటో చెప్తున్నారు. ఏమిటి అవి అంటే, ధర్మమును తెలిసినవాడు, అంటే తెలిసిన ధర్మాన్ని ఆచరించగలిగిన వాడు కూడా. ఇంకా రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేయగలిగినవాడు, చేసిన ప్రతిజ్ఞని వదలకుండా పాటించేవాడు శ్రీరామచంద్రుడు. రామచంద్రమూర్తికి ప్రధానమైన ధర్మం శరణాగత రక్షణం. అది ఉండాలి మానవుడికి ప్రధానంగా.
అంటే ఆడిన మాట తిరగకుండా పాటించగలిగిన వాడు కావాలి. ధర్మము, సత్యము, ఇవి రెండు మానవుడి యొక్క జీవితం అనే రథానికి నడవటానికి రెండు చక్రాలు. ధర్మాన్ని ఆచరించాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, వాక్కులో సత్యాన్ని పాటించాలి. ధర్మం అంటే ఏమిటి? సుఖమునకు సాధనం. సుఖం అనేది 3 విధాలు. ఈ లోకంలో మనం అనుభవించేటటువంటి ఇల్లు, భార్య, పిల్లలు, ధనము, ఇవన్నీ ఈ లోకంలో అనుభవించే సుఖాలు. రెండవది ఆముష్మికం, అంటే పై లోకంలో, అంటే స్వర్గాదులలో అనుభవించేటటువంటి సుఖం. ఇక మూడవది శాశ్వతంగా మళ్ళీ తిరిగి రాకుండా, అంటే జన్మ లేకుండా ఆ పరమపదంలో నిత్యమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ భగవంతుని సన్నిధిలో ఉండడం. ఈ మూడింటికి సాధనమేంటి అంటే ధర్మమే. అటువంటి సుఖాన్ని పొందడానికి ఈ శరీరంలో, ఈ లోకంలో ఉండి చేయదగినటువంటి పనిని, పాటించవలసినటువంటి నియమాలు, వీటినే ధర్మము అంటారు. అటువంటి ధర్మాల్ని ఆచరించి చూపించడానికే ఆ పరమాత్మ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా అవతరించారు. ఈ లోకంలో, ఈ శరీరంతో, ఈ లోకంలో అవసరమైన సుఖాలు, పారలౌకికంగా అనుభవించే సుఖాలు, అవి అనుభవించాలంటే ఏ నియమాలు పాటించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి కర్మలు చేయాలి అనే దానిని శ్రీరామచంద్రుడు ఆచరించి మానవుడికి ప్రదర్శన చేశాడు. మరి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొంది మళ్ళీ జన్మ లేకుండా ఉండడానికి ఏం చేయాలి, ఈ శరీరంతో ఎలా ప్రవర్తించాలి అనే దాన్ని లక్ష్మణస్వామి, భరతుల వారు, శత్రుఘ్నుల వారు, ఈ ముగ్గురు తమ ఆచరణ చేత నిరూపించారు. కాబట్టి ఇక్కడ శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడు. ఇంకా శ్రీరామచంద్రమూర్తి ప్రజల యొక్క క్షేమాన్ని కోరుతూ ఉండేవాడు. ఎప్పుడు లోకానికి హితాన్ని ఆచరించటమే అతని యొక్క లక్ష్యం. ఇంకా యశస్సు కలిగిన వాడు రాముడు. ఆశ్రితులు తనని ఆశ్రయించిన వారిని రక్షించడంలో కానివ్వండి, దానం చేయటంలో కానివ్వండి, త్యాగం చేయటంలో కానివ్వండి, మంచి కీర్తిని సంపాదించాడు రాముడు. ఇంకా రామచంద్రమూర్తి జ్ఞాన సంపన్నుడు, సర్వ విషయాలని తెలిసినవాడు. ఇంకా వేదాంగాలని, ఇంకా కృషి అంటే వ్యవసాయం చేయటం కానివ్వండి, గోవుల్ని రక్షించడం కానివ్వండి, వ్యాపారం చేయటం కానివ్వండి, దండనీతి, ఇలా మొదలైనటువంటి వాటిని, అస్త్ర విద్యలు, ధనుర్విద్య, ఇంకా అనేక విద్యలన్నింటినీ కూడా ఎరిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇంకా శుచిమంతుడు అంటున్నారు, అంటే పరిశుద్ధుడు. ఏమండి, కేవలం శరీర పరిశుద్ధతే కాదు, భావంలో పరిశుద్ధత ఉండాలి, అది ఉన్నవాడు. ఇలా అన్ని శుద్ధులలోకెల్లా ధనము విషయంలో పరిశుద్ధి కలిగి ఉండాలి. ఆహార విషయంలో కానీ, స్త్రీ విషయంలో కానీ చాపల్యం లేకుండా నియమాన్ని పాటించి ఉండడం కూడా శుద్ధియే. అటువంటి శుద్ధి కలిగిన వాడు రామచంద్రమూర్తి. ఇంకా శ్రీరాముడు వశ్యుడు, అంటే లొంగి ఉండేవాడు. తండ్రికి, గురువుకి, ఋషులకి అందరికీ విధేయుడై నడిచినటువంటి వాడు. విశ్వామిత్రుడు వెంట వెళ్ళమని తండ్రి ఆదేశించగానే అలాగే అని వెళ్ళాడు. స్త్రీని చంపడం పాపమని తనకు తోచినా సరే గురువైనటువంటి విశ్వామిత్రుడు చంపు అనగానే చంపారు. సభలో ఏకాంతంలో నువ్వు రాజువు కావాలి, నీకు రేపు పట్టాభిషేకం అని తండ్రి చెప్పినప్పుడు, అరణ్యానికి పోవాలి అని సవతి తల్లి చెప్పినప్పుడు వాళ్ళ మాటకి ఏమాత్రం ఎదురు చెప్పకుండా అలాగే అని ప్రవర్తన చేశారు. ఇది రాముని యొక్క సహజమైనటువంటి స్వభావం. ఇంకా రామచంద్రమూర్తి శ్రీమంతుడు, ఐశ్వర్యం కలిగిన వాడు, నియమించేటటువంటి సామర్థ్యం కలిగిన వాడు, రాజ్యలక్ష్మి చేత, వీరలక్ష్మి చేత ప్రకాశించేటటువంటి వాడు. ఇంకా శ్రీరామచంద్రమూర్తి పోషకుడు అని కూడా అంటున్నారు. పోషకత్వము అంటే అందరినీ వారికి కావలసినటువంటి అవసరాలు తీర్చి పోషించిన వాడు. ఋషులకి అవసరమైనది వారి యొక్క యజ్ఞయాగాదులను భంగం చేసేటటువంటి రాక్షసులను సంహరించడం, అది చేశారు. అంటే ఋషులకు శత్రు నిరసనము చేసి ధర్మ ఆచరణానికి అవకాశాన్ని కలిగించి పోషించాడు. మరి లక్ష్మణునికో
తన సేవని ప్రసాదించి పోషించాడు. స్వామి లక్ష్మణస్వామి అంటారు, రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను, నిన్ను విడిచి నేను ఉండలేను, నా నీటిలో నుంచి చేపని బయటికి తీస్తే ప్రాణంతో ఎలాగైతే నిలవలేదో అలా నిన్ను విడిచి నేను ఉండలేను అన్నటువంటి రాముడి అన్న లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి తన యొక్క సేవని ఇచ్చి లక్ష్మణుని బ్రతికించారు, అంటే పోషించారు. మరి కాకికి ప్రాణాన్ని ఇచ్చి పోషించారు, గద్దకి జటాయువు అనే గద్ద కదా సంస్కారం చేసి పోషించారు. ఇలా రాముని చరిత్రలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. రామచంద్రమూర్తి సకల జీవ పరిపోషకుడు అని నిరూపిస్తాయి ఆ పనులన్నీ కూడా. ఇంకా ఆశ్రితుల యొక్క శత్రువుల్ని తొలగించేటటువంటి వాడు శ్రీరాముడు. తనను ఆశ్రయించినటువంటి విశ్వామిత్రుడికి, సుగ్రీవుడికి వారి యొక్క శత్రువుల్ని తొలగించి కాపాడాడు. విశ్వామిత్రుడిని కాపాడటం ఏంటండి? విశ్వామిత్రుడు కదా తనకి గురువు, తనకే కదా అన్ని అస్త్రాలను ఆయన ఇవ్వబట్టే కదా వచ్చినాయి. అంటే విశ్వామిత్రుడు తన యొక్క యాగ సంరక్షణ తాను చేసుకోలేక వచ్చారా రామచంద్రమూర్తి దగ్గరకు? అన్ని బ్రహ్మాస్త్రంతో మొదలైనటువంటి అన్ని అస్త్రముల యొక్క ప్రయోగము, తర్వాత వాటిని ఉపసంహారము ఎలా చేయాలో అన్ని విషయాలు తెలిసినటువంటి విశ్వామిత్రుడు వారు, ఇంకా బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు వారు, ఆయనకు చేత కాదా తన యజ్ఞాన్ని తాను రక్షించుకోవడం? కానీ రామచంద్రమూర్తి దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తి చేత తాను పోషింపబడాలి అని. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క అంశ కాబట్టి, శ్రీమన్నారాయణుడే ఈ లోకానికి ఈ రాముడిగా అవతరించాడు కాబట్టి, వచ్చాడు కాబట్టి తన అస్త్రాలన్నింటినీ రామచంద్రమూర్తికి ధారపోసి ఆయన చేత సంరక్షింపబడ్డాడు ఈయన. అలా విశ్వామిత్రుని యొక్క శత్రువుల్ని తొలగించారు రామచంద్రమూర్తి, సుగ్రీవుని యొక్క శత్రువులను తొలగించారు రామచంద్రమూర్తి. అలా తొలగించి కాపాడినటువంటి వారు. ఇక భగవంతుడే ఆయా కాలాలలో ధర్మరక్షణ కోసం, సాధువులను పరిత్రాణం చేయటం కోసం అవతరిస్తూ ఉంటాడు అని విన్నటువంటి వాల్మీకి మహర్షి ఈ లోకంలో ఈ కాలంలో నరుడిగా ఉండి పరుని యొక్క గుణములతో ప్రకాశించేవాడు ఎవరు అని ప్రశ్నించంగా అప్పుడు నారద మహర్షి శ్రీరాముడు ఇటువంటి నరుడు అని సమాధానం చెప్తున్నారు. రామచంద్రమూర్తి ధర్మరక్షణ కోసం అవతరించాడు, కానీ దేవుడుగా కాక దివ్యత్వాన్ని పూర్తిగా మరుగుపరుచుకుని నరుడిగా అవతరించి తన ఆచరణ చేత నరుడికి ధర్మపాలనమే కర్తవ్యము అని నిర్దేశం చేశారు. దాన్నే వివరిస్తున్నారు ఇక్కడ నారద మహర్షి. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత అంటూ. అంటే రామచంద్రమూర్తిని రక్షకుడిగా నిరూపిస్తున్నారు. అంటే సమాజంలో ఉన్నంత కాలం మానవుడు తనని తాను పోషించుకోవాలి, ఇంకా ఎదుటి వారిని గురించి కూడా ఆలోచించాలి. తనతో పాటు తనతో ఉన్న జీవకోటిని అంతటిని తన శక్తి కొలది కాపాడుతూ ఉండాలి. ఇంకా ప్రతి ప్రాణి కూడా పరార్థం కోసం బ్రతికేది, స్వార్థంతో కాదు. భగవంతుడు విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాడు. తన ధర్మాన్ని తాను ఆచరిస్తూ తన అధీనంలో ఉన్నటువంటి వారిని ధర్మం తప్పకుండా చూడడం ఏదైతే ఉన్నదో అది తన కర్తవ్యం. ఇతరులు ధర్మాన్ని ఆచరించేట్లు చేయటం కంటే తన ధర్మాన్ని తాను ఆచరించటం ముఖ్యం. పరోపదేశం చేయడానికి అందరూ వస్తారు, సమర్థత అందరికీ ఉంటుంది, కానీ ఎవరి ధర్మాన్ని వారు ఆచరించటం అనేది చేత కాదు. అలా కాకుండా తమ ధర్మాన్ని వారు ఆచరిస్తూ ఇతరులు తమ తమ ధర్మాలు ఆచరింపచేసేటట్లుగా చేయటం ఏదైతే ఉన్నదో అది శ్రీరాముని యొక్క స్వభావం. లోకంలో అందరినీ కాపాడతాడు ఆయన. తన వారిని కాపాడుట యందు కొంతమంది శ్రద్ధ చూపరండి, కానీ స్వామి రామచంద్రమూర్తి మాత్రం లోకంలో ఉన్నటువంటి వాళ్ళని తన వాళ్ళని కూడా కాపాడేటటువంటి స్వభావం కలిగిన వాడు అని ఈ విధంగా రక్షణ చేసేటటువంటి స్వభావం రామచంద్రమూర్తిలో సహజంగా ఉన్నది
అని ఈ శ్లోకం ద్వారా మనకి రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత అంటూ ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం అని పెద్దలు కటాక్షిస్తూ ఉంటారు. ఈ శ్లోకమే శ్రీరామాయణంలో 3 సార్లు వస్తుందట. అందుచేత ఇది చాలా ప్రధానమైన శ్లోకంగా చెప్తూ ఉంటారు. ఇంకా శ్రీరామచంద్రుడు వేదాంగాలు వాటి యొక్క తత్వాలు తెలిసినటువంటి వాడు. ఇప్పుడు సుఖ సాధనము దేనికి అంటే ఈ లోకంలో ధర్మాన్ని ఆచరిస్తున్నాము అంటే ఎందుకోసం? సుఖంగా ఉండటం కోసం. దానిని చెప్పేదే వేదం. ఈ వేదం 4 రకాలు, 4 విధాలుగా ఉంటుంది. ఒకటి ఋగ్వేదము, రెండవది యజుర్వేదము, మూడవది సామవేదము, నాలుగవది అథర్వణ వేదం. ఇంకా ఈ వేదాంగములు అని ఉంటాయి. అవి 6. అవి ఏమిటి అంటే శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, కల్పము, జ్యోతిషము, ఛందస్సు. ఇలా ఈ 6 వేదాంగాలు. ఇప్పుడు శిక్ష అంటే ఏంటో చెప్తున్నారు. అకారాది వర్ణాలని ఏ స్థానాలలో ఎటువంటి ప్రయత్నంతో ఉచ్చరించాలో తెలియజేసేటటువంటిది శిక్ష. ఇంకా స్వరాల్ని కూడా తెలియజేస్తుంది ఈ శిక్ష అనేటటువంటి వేదాంగం. ఏమండి, ఇదంతా చెప్పుకోవాలా అంటే మనకి వీటి అర్థం ఏమీ తెలుసండి. కనుక ఇవన్నీ చెప్పుకుంటే కొంతలో కొంత అయినా మనకి తెలుసుకునేటటువంటిది కలుగుతుంది. ఆ మనసులోకి ఆ అర్థం కనుక స్ఫురిస్తే దాని యందు భక్తిభావం పెరుగుతుంది. అందుచేత మనం ఈ వేదాలంటే ఏంటి, వేదాంగాలంటే ఏంటి అనేదాన్ని సూక్ష్మంగా తెలుసుకుంటున్నాం. తర్వాత కల్పము అని చెప్తున్నారు. ఈ కల్పము అంటే కల్పంలో ఏం చెప్తున్నారు అంటే కల్పం అంటే ఏంటి, అందులో ఏముంటుంది అంటే యజ్ఞయాగాదులు చేస్తుంటారు కదండి. ఆ యాగముల యొక్క ఆ యజ్ఞయాగాదులు ఎలా చేయాలి అనే దాన్ని వివరించేటటువంటిది కల్పము. తర్వాత వ్యాకరణము. వ్యాకరణం అంటే అందరికీ తెలుసు కదా. తర్వాత నిరుక్తము. నిరుక్తము అంటే శబ్దముల యొక్క వ్యుత్పత్తి, ఆ శబ్దం ఎలా వస్తుంది అనే దాన్ని తెలియజేసేటటువంటిది నిరుక్తం. తర్వాత జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే మనం ఏ పని ఎప్పుడు చేయాలి అనే దాన్ని చెప్పేటటువంటిది జ్యోతిష్యం. అంటే కర్మ అనుష్ఠానం చేయటానికి తగిన కాలాన్ని ప్రతిపాదించేటటువంటి శాస్త్రం. తర్వాత ఛందస్సు. తర్వాత ఇవన్నింటినీ కూడా తెలుసండి రామచంద్రమూర్తికి. ఇవన్నీ తెలుసు. తెలియటమే కాకుండా వాటి యొక్క తత్వాల్ని తెలిసినటువంటి వాడు. ధనుర్వేదం ఒకటి ఉంటుంది, దాన్ని క్షత్రియులు అధ్యయనం చేయాలి. ఆ వేదంలో ఏం చెప్పారు అంటే ఆ వేదంలో ధనుస్సును లాగటం, బాణాన్ని ఎలా సంధించాలి, ఎలా ప్రయోగించాలి, అస్త్రాలను ఎలా ప్రయోగించాలి, ఎలా ఉపసంహరణ చేయాలి అనేటటువంటిది తెలియజేస్తుంది ఈ ధనుర్వేదం. ఇంకా అంతేకాదండి, ఆయుర్వేదమని, గాంధర్వ వేదమని, అర్థశాస్త్రమని ఇవి 4 ఉన్నాయి. ఉపవేదాలు అంటారట వీటిని. ఇవన్నీ తెలుసు రామచంద్రమూర్తికి. తర్వాత భగవంతుడు సకల శాస్త్రాలకి ప్రవర్తకుడు కాబట్టి అతనికి అవి తెలియను అనడంలో సందేహం లేదు. సర్వశాస్త్రార్థాలు వాటి తత్వాలు తెలిసినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ధర్మశాస్త్రము, పురాణము, మీమాంస, న్యాయశాస్త్రం ఇవన్నీ కూడా తెలియటమే కాకుండా వాటిని చక్కగా వాటిలో ఉండేటటువంటి తత్వాన్ని నిర్ణయం చేయటంలో కూడా చాలా గొప్పనైనటువంటి సామర్థ్యం కలిగిన వాడు రామచంద్రుడు. ఇంకా రాముడు సర్వజనులకి ప్రియమైనటువంటి వాడు. అతనికి లోకులందరూ కూడా ప్రియమైన వారే. అందరికీ తాను ప్రియం, తాను అందరినీ ప్రియంగా చూస్తాడు. అందరి చేత ప్రేమించబడతాడు, అందరినీ ప్రేమించగలుగుతాడు. ఇది మానవత్వం, అదే రామ స్వభావం. ఇదే శ్రీరామ శబ్దానికి అర్థం. ఎదుటివారిని చూసి ఆనందిస్తాడు, ఇతరులకి ఆనందాన్ని కలిగిస్తాడు. అది రాముని యొక్క లక్షణం. అట్లా ఇంకా అంతేకాదండి, శ్రీరాముడు సాధువు అంటున్నారు. సర్వ లోకుల యొక్క కార్యాలని సాధించేవాడు.
సజ్జనుడు, సౌమ్యుడు, మంచి సౌమ్యత, చాలా నిదానంగా ఉంటాడట స్వామి. ఎందుకు అలా ఉంటే ఎదుటివారు చక్కగా దగ్గరకు వచ్చి ఆయనతో దగ్గరగా మెలిగేటటువంటి ఆ స్వభావం ఆయనలో ఉంది. ఇంకా సత్పురుషులైనటువంటి వారు ఎప్పుడూ సేవిస్తూ ఉండేవారట. ఇంకా ఇలా శ్రీరామచంద్రమూర్తి వివిధములైనటువంటి విషయాలని స్పష్టంగా ఎరుగగలిగినటువంటి వాడు. ఇంకా తెలియటమే కాదండి, తెలిసిన వాటిని చక్కగా చెప్పగలిగిన వాడు కూడా. ఇంకా వస్తువులలో ఏ ఏ భేదాలు ఉన్నాయో, పరస్పర భేదం, దాన్ని గుర్తించగలిగిన వాడు. అంటే విచక్షణ కలిగినటువంటి వాడు. ఇంకా సత్పురుషుల చేత ఎప్పుడు సేవింపబడుతూ ఉండేవాడా. అస్త్ర విద్యలు అవి అభ్యసించే సమయంలోట, అంటే విశ్రాంతి సమయాలలో పెద్దలతో చేరి ఉండటం అతనికి అలవాటట. ఎప్పుడు రామచంద్రమూర్తి సత్పురుషుల దగ్గరే ఉంటూ ఉండేవాడట. అంటే రాముడు సత్పురుషుల్ని చేరడం కాదండి, సత్పురుషులే శ్రీరాముని దగ్గరకు చేరుతూ ఉంటారట. ఎలా నదులన్నీ సముద్రానికి చేరినట్టుగా. ఈ నదులు సముద్రంలో చేరటం ఎందుకు అంటే, నదీ జలాలు వ్యర్థాలు కాకుండా తమ ఉనికిని తాము నిలుపుకోవడం కోసమే తప్ప, సముద్రంలో చేరినందువలన సముద్రానికి ఎటువంటి అతిశయం కలుగదు. ఎన్ని నదులొచ్చి చేరినా సముద్రం ఏమంత పొంగిపోవటం అలా ఏముండదు. అలాగే సత్పురుషులు శ్రీరామచంద్రమూర్తితో చేరడం ఏమిటి, ఎందుకు అంటే వారి యొక్క సత్తాన్ని కాపాడుకోవటం కోసమే, అంతే తప్ప రామునికి ఎటువంటి అతిశయం కలిగించడానికి కాదు. రాముడితో చేరారు అని సత్పురుషులైనటువంటి వారికి గొప్పతనం కలుగుతుంది తప్ప, సత్పురుషులు రామచంద్రమూర్తిని చేరడం చేత రాముడికి గొప్పతనం కలగక్కర్లేదు. అతను సహజంగానే గొప్పతనం కలిగిన వాడు, గుణాలలో అతన్ని మించిన వాడు లేడు. కాబట్టి సత్పురుషులు అతనితో చేరి ఎప్పుడు వాళ్ళ యొక్క గుణాలని వృద్ధి పొందింపజేసుకుంటూ ఉంటారట. ఈ రహస్యం మనకి ఎలా చెప్తున్నారు అంటే, సముద్ర ఇవ సింధుభిః, నదులు సముద్రాన్ని చేరినట్టుగా అనే ఉపమానాన్ని ప్రయోగించారు ఇక్కడ నారద మహర్షి. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి ఇంకా ఆర్యుడు అంటున్నారు. అంటే ధర్మానికి దగ్గరగా, అధర్మానికి దూరంగా పోయేటటువంటి బుద్ధి కలిగిన వాడు. అదిగో అటువంటి బుద్ధి ఉంటే ఆర్యుడు అంటారు. వేదాలలో చెప్పినటువంటిది ధర్మం. వేదాలలో చెప్పినటువంటి ఆ ధర్మాన్ని ఆచరించడంలో నిష్ఠ కలిగి, వేదాలలో చెప్పనటువంటి కర్మలని విడిచిపెట్టడం, దాన్ని మానవుడు అలవర్చుకోవాలి. అటువంటి ఆచరణ కలిగిన వాడు. అందుకే రామచంద్రమూర్తి ఆర్యుడు అన్నారు. అంటే ఆర్యుడు అవటం మానవత్వం, అనార్యుడు అవటం ఆసురత్వం. అనాగరికత అండి అంటుంటారు చూడండి లోకంలో, వీడు ఉట్టి అనాగరికుడు అంటారు. అంటే ఏంటి నాగరికత అంటే, వేదాలలో ఏ విధంగా అయితే చెప్పబడి ఉందో ధర్మం అనేటటువంటిది ఆ విధంగా ఆచరించటం, అది నాగరికం. అనాగరికం అంటే దానిలో వేదాలలో చెప్పిన దానిని ఆచరించకపోగా చెప్పని దానిని ఆచరించటం, అది రాక్షసత్వం, అనాగరికం. కాబట్టి మానవుడు ప్రధానంగా నేర్చుకోవలసింది ఏంటి అంటే, అన్నింటి యందు సమభావన కలిగి ఉండటం. ఎలా కలుగుతుంది అది? భగవంతుడు అందరిలో ఆత్మగా ఉంటాడు అనే జ్ఞానం కలిగినప్పుడు అప్పుడు సమత్వ బుద్ధి కలుగుతుంది. విశ్వమంతా కూడా భగవంతుని శరీరమైనప్పుడు ఆ శరీరంలో ఒక భాగాన్ని ప్రేమతో, ఒక భాగాన్ని ద్వేషంతో చూడం కదా. అలా దృశ్యమైనటువంటి కనిపించేటటువంటి ఈ జగత్తంతా కూడా భగవంతుని యొక్క స్వరూపం. అందుచేత ఈ జగత్తంతా కూడా ప్రేమించేటటువంటి మనస్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే, ఈ జగత్తంతా కూడా స్వామి వ్యాపించి ఉన్నాడు, స్వామి యొక్క శరీరమే ఈ జగత్తు అని ఉన్నప్పుడు. ఆ విధంగా అంతటా కూడా సమత్వ భావాన్ని కలిగి ఉండటం ఏదైతే ఉన్నదో అదే మానవత్వం. అదే ఇక్కడ రామచంద్రమూర్తి చేసి చూపించారు.
ఒక కాకిని కానివ్వండి, ఒక గద్దని కానివ్వండి, ఒక బోయవాణిని కానివ్వండి, ఒక పల్లెవాడిని కానివ్వండి, ఒక వానరుణ్ణి, ఒక రాక్షసుణ్ణి అందరినీ సమంగా భావించారు. అలా భావించి రక్షించేటటువంటి గుణం కలిగిన వాడు రామచంద్రుడు. అందుచేతే ఆయన సర్వ సమత్వాన్ని చూపినవాడు అని చెప్పారు. లోకంలో ఒక్కొక్క గుణంలో ఒక్కొక్క ప్రసిద్ధి ఉంటుంది, ఒక్కొక్కటి. అటువంటి గుణాలన్నీ కలిసి రామచంద్రమూర్తి అందే ఉన్నాయి. ఆయన కౌసల్యా కుమారుడిగా అవతరించినటువంటి శ్రీ మహావిష్ణువే శ్రీరాముడు. కాబట్టే అతను సకల గుణ సంపన్నుడు. సముద్రము, గాంభీర్యము అనే గుణానికి ప్రసిద్ధం సముద్రం. తనలో ఉన్నటువంటి పదార్థాలన్నింటినీ బయటికి ఏమాత్రం కనిపించనీయకుండా చక్కగా మరుగున పెట్టుకునేటటువంటి శక్తి, అదే గాంభీర్యం. సముద్రంలో అనేకమైన విలువైనటువంటి రత్నాలు ఉంటాయి. అయినా అవి ఉన్నాయి అని బయట వారికి ఏమాత్రం తెలియదు. అవి కనపడకుండా దాచి ఉంచుతుంది సముద్రం. అలాగే రామచంద్రమూర్తి తనలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో అన్ని గుణాలు ఉన్నా కానీ పైన వారికి ఎంతో గాంభీర్యంగా కనిపిస్తూ ఉంటారు. ఆహా, రాముడిలో ఇన్ని గుణాలు ఉన్నాయా అనిపించేటట్లుగా. అలా సామాన్య మానవుడిగా ఉండేవాడట. అంత గాంభీరంగా ఉండేవాడు. ఏమండి, మానవుడు ఈ గుణాలు నేర్చుకోవాలి. ఆత్మానం మానుషం మన్యే అని తను మనుష్యునిగానే తలిచాడు. సాక్షాత్తు నారాయణమూర్తి కదా ఇక్కడికి వచ్చాడు రాముడిగా, కానీ ఆ భావాన్ని ఎక్కడా ప్రకటించలా. అంత గాంభీర్యం కలిగిన వాడు స్వామి రామచంద్రమూర్తి. తనకి గొప్పతనం ఉన్నా ఆ గొప్పతనం అందరికీ తెలియాలి అనే దానిని ఏమాత్రం అతను ప్రదర్శించేవాడు కాదు. అలా ఉండటం ఏదైతే ఉన్నదో మానవత్వం. అది తనకున్నటువంటి గొప్పతనాన్ని తనే చాటుకోవటం అనేది మానవత్వం కాదు. ఇంకా రామచంద్రమూర్తి ధైర్యంలో హిమవంతుణ్ణి పోలినట్టుగా చెప్తున్నారు. సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివా. ధైర్యంలో హిమవంతుడి వంటి వాడట. హిమవత్ పర్వతం చాలా గొప్ప పర్వతం. పర్వతాలు ఎలా ఉంటాయంటే ఎంత వర్షం పడినా ఆ వర్షధారలు ఎప్పుడు పడుతున్నా సరే ఏమాత్రం చలించదు. అలా ఉంటుందట ఆ పర్వతం. ఏంటి? ఆ హిమవత్ పర్వతం అంత గొప్పది. అందుకనే ఆయన యొక్క ధైర్యం హిమవంతుడితో సమానం, హిమవంతుడితో పోలినటువంటి ధైర్యము అని చెప్తున్నారు. రాజ్యం వచ్చింది, పట్టాభిషేకానికి సిద్ధపడ్డాడు, అది చేజారిపోయింది, అయినా సరే ఏమాత్రం చలించలా. రాజ్యం వా వనవాసో మహాదయ. రాజ్యమైన వనవాసమైన ఆనందాన్ని ఇచ్చేది వనవాసమే అని వనవాసాన్ని ఆనందంతో స్వీకరించినటువంటి ధీరోదాత్తుడు మన శ్రీరామచంద్రుడు. దేనికి ఏమాత్రం చలించడు, స్థైర్యం కలిగిన వాడు స్వామి. ఇంకా రామచంద్రమూర్తి వీర్యములో విష్ణువుతో సమానం. విష్ణువే శ్రీరాముడు కానీ మానవుడుగా వచ్చాడు. అందుచేత రామచంద్రమూర్తిని విష్ణువుతో పోలుస్తున్నారు. ఎంత ప్రతికూల పరిస్థితులైనా సరే ఎదుట ఉన్న వారిని ఏమాత్రం లెక్క చేయకుండా యుద్ధ భూమిలో ఎలా ప్రవర్తిస్తాడు అంటే ఉద్యానవనంలో పువ్వుల్ని చిమ్ముతున్నట్లుగా బాణాల్ని వదలగలగడం ఏదైతే ఉన్నదో అది వీర్యము. అది శ్రీరామునికి సహజమైన లక్షణం. 14,000 మందితో యుద్ధం చేసేటప్పుడు యుద్ధంలో అందరికీ అన్ని వేల బాణాలు వదిలాడట రామచంద్రమూర్తి. అది రామచంద్రమూర్తి యొక్క వీర్యం. యుద్ధంలో శత్రువుల మీద చూపేటటువంటి వీర్యం తనను ఆశ్రయించిన వారి యందు చూపకూడదు. అంటే మిత్రుల మీద చూపకూడదు. వారి విషయంలో ఎలా ఉండాలి? అంత వీర్యం కలిగిన వాడైనా సరే చంద్రునిలాగా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉండాలట. అటువంటి స్వభావం కలిగిన వాడు రామచంద్రుడు. చంద్రుడు ఎలాగైతే ఎంతో శోకంలో ఉన్న వారికి కూడా ఆనందాన్ని కలిగించేవాడు, ఆహ్లాదాన్ని కలిగించేవాడుగా ఎలా ఉంటాడో అలాగే రామచంద్రమూర్తి కూడా అలా ఉండేవాడట. దండకారణ్యంలో ప్రవేశించారా?
అలా ప్రవేశించగానే ఋషులందరూ తేతం సోమం యువోద్యంతం దృష్ట్వా, ఉదయిస్తున్న చంద్రుణ్ణి చూసి ఆనందిస్తున్నట్లుగా రాముని చూసి ఆనందించారట. అలా రాక్షసుల వలన కలిగినటువంటి శోకాన్ని మర్చిపోయారట, ఆనందాన్ని పొందారట. కానీ తనను ఆశ్రయించిన వారికి బాధలు కలిగిస్తే వాళ్ల ముందు ప్రళయకాలాగ్నిలాగా మండిపడేటటువంటి కోపం కలిగిన వాడు శ్రీరాముడు. తన విషయంలో అపరాధం చేస్తే ఏమనం, కానీ తనను ఆశ్రయించిన వారి యందు కనుక ఎటువంటి బాధ కలిగినట్లయితే, ఎటువంటి బాధను కలిగించిన వారి యందు ఏమాత్రం ఊరుకోడిన, వాళ్ళ యందు ఎలా ఉంటాడు, ఏమాత్రం సహింపలేడు. క్రోధం చేత కాలాగ్ని వలె మండిపడిపోతాడు. మనకు యుద్ధంలో రామచంద్రమూర్తి రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు తనను ఎంత బాధించినా రాముడు సహించి ఊరుకున్నాడు. కానీ హనుమ శరీరం తనను భుజం మీద కూర్చోబెట్టుకుని యుద్ధం చేయిస్తున్నాడు హనుమ. అటువంటి హనుమకి బాణాలతో గాయాలైతే ఆ శరీరం అంత రక్తసిక్తం అయిపోయినప్పుడు కోపస్య వశమే యువాన్ అన్నారు. అంటే కోపానికి లొంగిపోయాడట. ఆ విధంగా తనను ఆశ్రయించిన వారికి ఏమాత్రం బాధ కలిగినా తాను సహించలేడు. అలాగే భూమి వంటి క్షమాగుణం కలిగిన వాడట. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః. పృథివితో సమానమైన వాడు. భూమి ఎంత క్షమ అంటే, భూదేవికి తనని ఎంత తవ్వినా, బాధించినా, దున్నినా తాను ఓర్చే ఉంటుంది. దానిని కాళ్ళతో తొక్కినా, ఇంకా ఎంత ఉమ్మినా, ఏది చేసినా ఇంత అంత అని కాదు, ఎన్నో అపచారాలు చేస్తుంటాం ఆ భూదేవి దగ్గర. ఆమె అంత క్షమగా ఉంటుంది, వాళ్ళకి మేలే చేయాలనుకుంటుంది. అందుచేత క్షమ అని పేరట భూదేవికి. అటువంటి క్షమాగుణంలో శ్రీరామచంద్రమూర్తి భూమితో సమానమైనవాడు. ఎంత హింసించినా తనని బాధపడడు, ఓర్చుకునే ఉంటాడు. తన వారికి ఆపద కలిగినప్పుడు తను భయపడి పారిపోకూడదు. వాళ్ళని రక్షించడానికి తన ప్రాణాలైనా ఒడ్డి కాపాడాలి. అది రాముని యొక్క లక్షణం. లోకంలో అన్నింటికంటే ధనాన్ని వదలటం అనేది సత్యం కానిది. కామిని, కాంచనం ఇది ఏమీ కూడా ఆయన మనస్సుని చెదరనివ్వలేదు. అటువంటి మనస్సు కలిగిన వాడు రామచంద్రుడు. రాజ్యాన్ని వదిలేడు. అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి భార్యని ప్రజల కోసం కలిగినటువంటి త్యాగమూర్తి రామచంద్రమూర్తి. త్యాగం అనేది మానవత్వానికి ప్రథమ లక్షణం. ఈశావాస్య ఉపనిషత్తులో చెప్తారు, మొదటి మంత్రమట, తేన త్యక్తేన భుంజీదాహ మా గృధః కస్య స్విద్ధనం అంటూ. త్యాగముతో అనుభవించు, నాది అని దేనికి ఆశపడద్దు, అది ఎవరి సొత్తు, మీ సొత్తు కాదు అని ఉపనిషత్తు ఉపదేశించిందట. ఇదిగో ఈ మూల సూత్రాన్ని పాటించిన వాడే రామచంద్రుడు, మానవుడు. ఇంకా సత్యవచనాన్ని పాటించడంలో ధర్మదేవత లాంటి వాడు. ధర్మదేవత ఎప్పుడు కూడా మాట తిరగంది. ఆడిన మాటకి కట్టుబడి ఉండటం ఏదైతే ఉన్నదో అది మానవత్వం. ఇలా మానవత్వాన్ని తాను నడిచి నేర్పడానికే శ్రీ మహావిష్ణువే శ్రీరాముడై ఈ లోకంలో అవతరించి ఈనాడు ఉన్నాడు అని, అతడు మానవుడిగానే ఉన్నాడు కాబట్టి వాల్మీకి అడిగిన ప్రశ్నకి నరుడైనటువంటి శ్రీరాముని చరిత్రను చెప్తున్నారు వాల్మీకి మహర్షికి, నారద మహర్షి. ఆ గుణములు ఇప్పుడు చెప్పినటువంటి ఈ గుణములు కలిగిన వాడే శ్రీరాముడు, గుణములు కలవాడు శ్రీరాముడే అని నారద మహర్షి సమాధానం చెప్తున్నారు. ఇక రామచరితాన్ని విశదం చేస్తున్నారు నారద మహర్షి. రామచంద్రమూర్తి అరణ్యానికి తండ్రి ఆజ్ఞ చేత బయలుదేరారు. బయలుదేరినప్పుడు లక్ష్మణస్వామి కూడా ఆయన వెంట బయలుదేరారు. బయలుదేరితే అప్పుడు తల్లి సుమిత్ర అంటుంది, నీకు రాముడే తండ్రి, సీతమ్మయే తల్లి, ఆ వనమే అయోధ్య. కాబట్టి రాముణ్ణి అనుసరించి వనానికి పో
అని చెప్పినటువంటి ఆ తల్లి మాటలని ఆచరించి ఆమెకు ఆనందాన్ని వృద్ధి పొందింపజేసినటువంటి సుమిత్రానందవర్ధనుడు అన్నారు లక్ష్మణస్వామిని. ఆ సుమిత్రాదేవికి ఆనందాన్ని వృద్ధిపరిచేటట్లుగా ప్రవర్తన చేశారట లక్ష్మణస్వామి. అటువంటి లక్ష్మణస్వామి వనానికి వెళ్ళారు. సీతాదేవి రామచంద్రమూర్తికి ప్రియమైన భార్య, రోజు అతన్ని హృదయమును వీడనటువంటి ప్రేమమూర్తి, రామచంద్రమూర్తికి ప్రాణాలతో సమానమైంది, రాముడి మేలే తన మేలు అని భావిస్తూ ఉండేటటువంటిది. ఇంకా ఆచారమే ప్రధానంగా కలిగినటువంటి జనక వంశంలో పుట్టినటువంటిది, సాక్షాత్తు మోహినీదేవి వంటిది. ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రియురాలైనటువంటి లక్ష్మీదేవియే సీతగా అవతరించింది ఇక్కడ. ఆమె ఎటువంటిది? సర్వలక్షణ సంపన్న, స్త్రీలలో ఆమె ఉత్తమురాలు. అటువంటి ఉత్తమురాలైనటువంటి సీతమ్మని భార్యగా పొందారు. సీత అంటే ఒక తల్లి గర్భం నుంచి కాకుండా నాగలి చాలు నుంచి వెలువడింది కాబట్టి ఆమెకు సీత అని పేరు వచ్చింది. ఆమె కూడా రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్నట క్షణకాలం కూడా చూడకుండా ఉండలేకపోయేదట. అందుకని ఆమె ఎంతో ఇష్టంతో తనంత తానే కోరి రాముణ్ణి అనుసరించి అడవికి వెళ్ళింది. రోహిణి ఏ విధంగా అయితే చంద్రుణ్ణి విడవలేక అనుసరించి ఉంటుందో అలాగే రాముణ్ణి అనుసరించి ఉండేటటువంటిది సీతమ్మ. సీతారామ లక్ష్మణులు అరణ్యానికి బయలుదేరారు. తండ్రి దశరథ మహారాజు, పురజనులు అందరూ వాళ్ళను వదలలేక వెంట అనుసరించసాగారు. శృంగివేరపురం వరకు వచ్చారు. అంతకుముందే ప్రజల్ని, తండ్రిని వెనక్కు వెళ్ళిపోమని చెప్పారు రామచంద్రమూర్తి. గంగా తీరంలో సుమంత్రుని కూడా తమతో రావద్దని విడిచిపెట్టేశారు. రామచంద్రమూర్తి మంచి సౌశల్యం కలిగిన వాడండి. నిషాదులైనటువంటి వారికి ప్రభువైనటువంటి గుహుడు ఆ శృంగివేరపురానికి రాజు. అతనికి రాముడంటే మహాప్రీతి. శ్రీరాముడు ఆశ్రిత వాత్సల్యం కలిగిన వాడు కదండి, సౌశల్యం కలిగిన వాడు కదండి. అందుచేత తనను చేరినటువంటి గుహుడు స్వభావంతో, జాతితో అయినా సరే, జాతి చేత అయినా కానీ, స్వభావం చేత కానీ తనకు తగినవాడు కాకపోయినా సరే తన యందు ఎంతో ప్రేమ కలవాడు అని తెలుసుకుని అతనితో ఎంతో ప్రీతితో చేరారు. అతన్ని దగ్గరగా చేరదీసుకున్నారట రామచంద్రమూర్తి. ఇంతవరకు లక్ష్మణునితో, సీతతో కలిసి వస్తున్నా సరే రాముడింత ఆనందంగా లేడట. కానీ గుహుని చేరిన తర్వాత సీతాలక్ష్మణులతో కూడి ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించారట రామచంద్రమూర్తి. ఇంతటి సౌశీల్యం కలిగిన వాడు రామచంద్రుడు. ఇక తర్వాత మిగిలిన దాన్ని చెప్పుకుందాం రేపు. జై శ్రీమన్నారాయణ.